ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారమును ఇచ్చిన కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు శ్రీ మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకటేశ్వరమ్మ గారు. వీరి కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్ సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాం. మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు ఏసే పరిష్కారంలో వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా వారి సేవలు ఏసే పరిష్కారానికి ఇస్తున్నారు. పరిచర్యను ప్రేమించి వారి కష్టార్జితంలో నుండి ప్రతి మాసం ఎపిసోడ్ సహకారం ఇచ్చే స్థాయికి ప్రభువు వారిని ఆశీర్వదించారు. నమ్మకమైన ఇటువంటి కుటుంబాలు పరిష్కారాన్ని నిలబెడుతున్నాయి. దేవుని కృప. ప్రభువు ఈ కుటుంబాన్ని అభివృద్ధి చేసేటట్లు ప్రార్థిద్దాం. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు కావాలని మనందరం ప్రార్థించగా ప్రభువు ఇచ్చారు. అవసరాలు తీర్చబడేటట్లు ప్రభువు కృప చూపినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ బిడ్డలంగా మిమ్మలను మహిమపరుస్తున్నాము. మీ చేతులకు మమ్మను సమర్పిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ దంపతులను దీవించండి. దివ్య గోపాల్ దంపతులను ఆశీర్వదించి సంతానం ఇవ్వండి. మురళి గంగాధర్ను దీవించి భవిష్యత్తున మంచి స్థిరీకరణ దయచేయము. నేటి వాక్యానికి సహకారము ఇచ్చినందున ఈ కుటుంబాన్ని ప్రత్యేక దీవెన చేత అలంకరించు. ప్రాముఖ్యంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నజరేయుడు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 17వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఎహెస్కేలు గ్రంథము 17వ అధ్యాయం అర్థం కావాలి అనంటే, చివరి 5 రాజులు యోధా రాజ్యాన్ని పరిపాలించిన వారి గూర్చి కొంచెం తెలియాలి. ఇర్మియా గ్రంథం, ఎహెస్కేలు గ్రంథం ముగిసేటప్పటికీ లాస్ట్ 5 కింగ్స్ ఆఫ్ ద కింగ్డమ్ జూడా, యూదా రాజ్యం యొక్క చివరి 5 రాజులు యోషియా, యెహోయాహాజు, ఎల్యాకీము పేరు మార్చబడిన వాడే యెహోయాకీము, యెహోయాకీము కుమారుడు యెహోయాకీము యొక్క కుమారుడు యెహోయాకీను, యెహోయాకీను అనంతరము సిద్కియా. ఈ సిద్కియా మతన్యా అనే పేరు, సిద్కియా అని మారు పేరు పెట్టాడు. బబులోను చక్రవర్తి అక్కడ పెట్టాడు, యోధాలో పెట్టాడు. యోషియా కుమారుడైన యెహోయాహాజు, యెహోయాహాజు అనంతరం యెహోయాకీము, యెహోయాకీము అనంతరం యెహోయాకీను, యెహోయాకీను అనంతరం సిద్కియా. యెహోయాకీను బబులోనుకు చెరకు తీసుకొని పోబడ్డాడు.
యెహోయాకీము ఐగుప్తుకు చెరగా తీసుకొని పోబడ్డాడు. సిద్కియా బబులోనుకు చెరకు తీసుకొని పోబడ్డాడు. ద ఫైనల్ కింగ్ సిద్కియా, ఆఖరి రాజు సిద్కియా. యెహోయాకీను బబులోనుకు తీసుకొని పోబడుతున్న దృష్టాంతం 17వ అధ్యాయపు ప్రారంభపు మాటలలో అలంకార రీతిగా దర్శన భావం చేత వివరిస్తున్నాడు. అదే 17వ అధ్యాయంలో మర్మం. 17వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము, దయచేసి మీ ఎదుట ఉంచుకోనండి. మొదటి వచనము నుండి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రిడిల్, విప్పుడు కథ, పొడుపు కథ. అంటే ఒక టఫ్ సబ్జెక్ట్ చెబుతాడు, తెలిసిన సబ్జెక్టే, దానిని వివరించి చెప్పాల. విప్పుడు కథలు అంటే మనందరికీ తెలుసు, తెలుగులో విప్పుడు కథ అంటాం కదా. విప్పుడు కథ అంటే ఒరిజినల్ వాస్తవ సంఘటనను ఒక చిన్న అంశంలో క్లుప్తపరిచి దాన్ని చెప్పమంటాడు. విప్పుడు కథలు బైబిల్ గ్రంథంలో మనకు సంసోను న్యాయాధిపతుల గ్రంథంలో చెప్తాడు, విప్పుడు కథ వేస్తాడు. ఆ విప్పుడు కథకు వివరణ చెబితే నేను సమాధానం చెబుతాను అని అంటాడు. కనుక చనిపోయిన దానిలో నుండి తీపి వచ్చినదని సింహంలో ఉన్న ఆ తేనె తుట్టెను గూర్చి విప్పుడు కథ వేశాడు. అది ఎవరు విప్పలేకపోయారు. కనుక అది ఆ విప్పుడు కథలో ఒక సందేశం ఉంటుంది. దాన్ని పసిగట్టడం గొప్పదనం. తోకలేని పిట్ట ఊరు అంతా వెళ్ళింది, అదొక సామెత ఉంది. అంటే అదొక విప్పుడు కథ, అంటే ఉత్తరం. ఒక్కొక్క విప్పుడు కథ ఒక్కొక్క సందేశాన్ని చెబుతుంది. ఇక్కడ కూడా ఒక రెండు అద్భుతమైన గొప్ప పక్షిరాజులను గురించి విప్పుడు కథ చెప్పాడు. పక్షిరాజు అనేటువంటిది రాజులలో, పక్షులలో రాజు. పక్షులలోకెల్లా కూడా రాజు, కింగ్ ఆఫ్ ద బర్డ్స్. పక్షులన్నింటిలో పక్షిరాజు ఈగిల్ గొప్పది. ఎత్తైన స్థలానికి ఎగురుతుంది, వేగం కలిగింది, లాంగ్ లైఫ్ కలిగినటువంటిది, చాలా గొప్ప దృష్టి కలిగినటువంటిది. కనుక పక్షిరాజుతో ఇరువురిని పోలుస్తున్నాడు. అది పొడుపు కథల, విప్పుడు కథ. దాన్ని మనం విప్పాలి. ఏమిటి పక్షిరాజు అంటే? మామూలు పక్షిరాజు కాదు, గొప్ప పక్షిరాజు. గొప్ప పక్షిరాజు అన్నప్పుడు ఇట్ ఇండికేట్స్ ద వరల్డ్ ఎంపరర్. అన్ని రాజ్యముల కంటే గొప్ప రాజ్యం, గొప్ప రాజు. పక్షిరాజు ఎవరిని తెలియజేస్తోందంటే బబులోను రాజు అయిన నెబుకద్నెజరును తెలియజేస్తుంది. గొప్ప పక్షిరాజు ఇక్కడ బబులోను దేశాన్ని మరియు బబులోను రాజు అయిన నెబుకద్నెజరుని పరిచయం చేస్తోంది. నెబుకద్నెజరు యొక్క పాలన గూర్చి ప్రభువు యెహోవా సెలవిస్తోంది ఏమనగా, నానా విధములైన విచిత్ర వర్ణములు, డిఫరెంట్ కల్చర్స్, వర్ణములు, విచిత్ర వర్ణములు, రంగులు. వర్ణాలంటే రంగులు. వర్ణములు ఆల్వేస్ ఇండికేట్స్ ద కల్చర్స్ ఇన్ ద బైబిల్. కనుక డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ప్రాక్టీసెస్, డిఫరెంట్ ఆర్మీస్ కలిగినటువంటి సైన్యాలు, రెక్కలను, ఈకెలను, పొడుగైన పెద్ద రెక్కలను. పొడుగైన పెద్ద రెక్కలంటే ఎక్స్టెండెడ్ మినిస్ట్రీ, ఎక్స్టెండెడ్ కింగ్డమ్. రెక్కలు అనేవి బలాన్ని సూచిస్తున్నాయి. యెషయా గ్రంథంలో రెక్కలు అనేవి బలాన్ని, నూతన బలాన్ని సూచిస్తున్నాయి, పక్షిరాజు రెక్కలు. కనుక నూతనమైన బలము కలిగిన బబులోను సామ్రాజ్యాధినేత అయిన నెబుకద్నెజరు ఆ దేశములో ఉన్నటువంటి విశేషమైనటువంటి వర్ణములు,
కల్చర్స్, ఈకలు భాషలతో పోల్చాడు. భాషలు, వివిధ రకాలైనటువంటి దీవెనకరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు, వీటి చేత పరిపుష్టి నొందినటువంటిది లెబనోను పర్వతానికి వచ్చిందన్నాడు. లెబానోను పర్వతం అనేది సిటీ ఆఫ్ జెరూజలేం, పర్వతాలలో లెబానోను వంటిది. లెబనోను పర్వతం అంటే పర్వతములలో లెబనోను, పర్వతములలో లెబనోను అన్నప్పుడు లెబనోను అనే పదం పర్వతాల్లో యెరూషలేముకు చెందింది. యెరూషలేము పర్వతాల మధ్యలో ఉండి పర్వతం మీద కట్టబడిన శిఖరం, అందుకని లెబనోనుతో పోల్చాడు. కనుక లెబనోను పర్వతం నాకు వచ్చి అంటే యెరూషలేముకు వచ్చి దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకున్నాడు. పైకొమ్మ అధికారి, హయ్యెస్ట్ అథారిటీ పైకొమ్మ యెహోయాకీను. ఇది ఇప్పుడు కదంటే విప్పటం అంటే ఇదే, ప్రతిదానికి మాట మాటికి మక్కి మక్కికి అర్థం చెప్పుకుంటూ రావటం. దేవదారు అనేటువంటిది ఇశ్రాయేలు రాజ్యం యొక్క స్ట్రెంగ్త్ని సూచిస్తుంది. వృక్షం యొక్క పైకొమ్మను పట్టుకున్నాడు. పైకొమ్మ యెహోయాకీను రాజు. అతను పట్టుకుని అది దాని లేత కొమ్మలు చిగుళ్ళు త్రుంచి, లేత కొమ్మలు అంటే పిల్లలు, యెహోయాకీను యొక్క పిల్లలు, చిగుళ్ళు అంటే మనవాళ్ళు, వాళ్ళని తుంచేశాడంటే చంపేసి వర్తక దేశమునకు కొనిపోయి, వర్తక దేశం అంటే మళ్ళీ బబులోను, వర్తక దేశం హైయెస్ట్ వర్తక దేశం, ట్రాఫిక్ ఉన్నటువంటి దేశం, వర్తకం ఉన్నటువంటి దేశం బబులోను. బబులోనుకు తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లు విస్తారముగా పారు నీరు గల బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దానిని నాటెను. చూడండి, ఈ వర్తకులున్న పురమన్నా వర్తక దేశం అన్నా బబులోనుకు తీసుకుపోయి ఆ దేశపు విత్తనములలో కొన్ని తీసి, ఆ దేశపు విత్తనాలంటే యెరూషలేములో నుంచి మరొక వ్యక్తిని మతన్యాను సెలెక్ట్ చేసుకొని అతనికి సిద్కియా అని పేరు పెట్టి, సిద్కియాను ఎక్కడ పెట్టాడట, బహుగా సేద్యము చేసేటువంటి భూమి, మళ్ళా అది యెరూషలేమే. బహుగా సేద్యము చేయు భూమి అంటే కూడా యెరూషలేములోనే అధిపతిగా పెట్టి, అది చిగుర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావళి అయ్యెను. సిద్కియా కూడాను విత్ ద హెల్ప్ ఆఫ్ బబులోను సహాయం చేత వృద్ధి చెందుతూ వచ్చింది అతని రాజ్యం, సిద్కియా రాజ్యం. ఆ తర్వాత కొమ్మలు పక్షిరాజు వైపు అల్లుకొని ఉన్నాయి. పక్షిరాజు బబులోను కదా, బబులోనునకు వారు నమ్మకత్వానికి వెళ్ళారు. అది కొంతకాలం జరిగిన పిక్చరైజేషన్. దాని వేళ్ళు కిందకు దన్నుతూ ఉన్నాయి. అంటే బబులోనులో ఆధారపడి ఎదుగుతున్నటువంటి సిద్కియా రాజ్యం. ఎందుకంటే బబులోను యొక్క కంట్రోల్లోనే సిద్కియా అతడు పరిపాలనకు వెళ్ళాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, పెద్ద రెక్కలు విస్తారమైన ఈకలు గల ఇంకొక పక్షిరాజు కలడు. ఇది కూడా పక్షిరాజే, ఇది కూడా దేశమే. ఆ దేశం ఐగుప్తు దేశం. పెద్ద రెక్కలు అంటే చాలా పెద్ద సామ్రాజ్యం కలిగినటువంటి, విస్తారమైనటువంటి ఈకలు గల, విస్తారమైనటువంటి సహాయక దేశాలు కలిగినటువంటిది. మరొక గొప్ప పక్షిరాజు అనగా ఉన్నతమైన రాజుగా ఉన్న ఫరోనెకో ఉన్నటువంటి ప్రాంతం ఐగుప్తు. అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడినదై. ఆ చెట్టు ఒకసారి మళ్ళా 7 నుంచి చదువుతాను. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్ష వలగునట్లు అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉన్నను. ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవల్లని తన పాదువ కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను తిప్పి తన శాఖలను విడిచెను. ఎప్పుడైతే సిద్కియా మరొక పక్షిరాజు అయినటువంటి ఐగుప్తుతో ఎలయన్స్కి వెళ్ళాడో తిరుగుబాటు చేయటానికి సిద్ధపడిపోయాడు. ఎవరిపై? నెబుకద్నెజరు మీద. అదే సమయంలో సిద్కియాకు ఇర్మియా హెచ్చరికలు ఇస్తూ వచ్చాడు. మీరు ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు, దేవుడు మిమ్మలను విజయంలోనికి నడిపించడం, మీరు బబులోనును ఆశ్రయించాలి తప్ప ఐగుప్తుకు వెళ్ళటానికి లేదని చెప్పి హెచ్చరికలు చేశాడు. కానీ ప్రజలు దాన్ని లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో
బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఐగుప్తు రాజ్యం మీదకు యుద్ధానికి వెళ్ళి దాన్ని జయించి అక్కడ ఉన్న రిబ్లా పట్టణమునకు సిద్కియాను రప్పించాడు. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం చదవండి, ఈ వివరాలన్నీ ఉంటాయి. రిబ్లా పట్టణానికి రప్పించినాక అతను కుమారులను చంపేసి సిద్కియా యొక్క కన్నులు ఓడబెరికాడు. సిద్కియా కన్నులు ఓడబెరికి ఇతన్ని బబులోనుకు చెరకు తీసుకుపోయాడు, గుడ్డివాడిని చేసి. ఆ తర్వాత సిద్కియా బబులోనుకు వెళ్ళిన తరువాత కాలంలో అప్పటికే యెహోయాకీను బబులోనులో చెరలో ఉన్నాడు కదా, అతని యొక్క సింహాసనాన్ని హెచ్చించాడు బబులోను రాజు. ఈ విషయాలన్నీ కూడాను చాలా వివరంగా రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయంలో తేటగా ఉన్నాయి. వాటి యొక్క నెరవేర్పులు ఒక దర్శన రూపంగా, విప్పుడు కథ రూపంగా హిజ్కియాకు దేవుడు బయలుపరిచాడు. అది వారికి భవిష్యత్తును జరిగే కార్యముగా తెలుస్తోంది. తన శాఖలను విడిచి ఆ పక్షి వైపు తిరిగిపోయినటువంటి, ఈ పక్షిరాజు వైపు తిరిగిపోయిన సిద్కియా, అంటే ఐగుప్తు వైపు తిరిగిపోయిన సిద్కియాని గురించి అంటున్నాడు, ఆ ద్రాక్షావళి వర్ధిల్లునా, వృద్ధి నందునా? ఐగుప్తును ఆశ్రయించినందున సిద్కియా వృద్ధి నొందుతాడా? వృద్ధి నొందడు. అది ఎండిపోవున్నట్లు జనులు దాని వేళ్ళు పెరికి దాని పండ్లు కోసేస్తారు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేంజగరండు కాపు కాసిన దాని వేళ్ళు ఇక చిగురింపవు. దేర్ విల్ బి నో మోర్ కింగ్ ఇన్ జూడా. సిద్కియా తర్వాత ఇక వేరొక రాజ్యము ఉండదు, వేరొక రాజు ఉండకోకుండా చేసేస్తాడు. ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం బబులోను చెర నుండి వెనకకు తిరిగి వచ్చిన తర్వాత మరలా తిరిగి దావీదు యొక్క వంశంలో నుండి రాజు రాలేదు. యాకోబు యొక్క సహోదరుడైన ఏశావు యొక్క సంతానములో నుండి వచ్చిన వాడు హేరోదు. ఈశావు అంటారు. ఏశావు యొక్క సంతానములో నుండి వచ్చిన మహాహేరోదు యొక్క పరిపాలన కిందకు ఇశ్రాయేలీలు యూదులు వెళ్ళారే తప్ప మరొక దావీదు వంశపు వాడు రాజుగా రాలేకపోయాడు. వారు బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా 430 సంవత్సరాలకు సైలెంట్ పీరియడ్ నడిచింది. మలాకి అనంతరం మత్తయి సువార్త వరకు కూడాను సైలెంట్ పీరియడ్ నడిచింది. ఈ లోపట వివిధ రాజుల క్రింద పరిపాలించబడుతూ వచ్చారే తప్ప సొంత రాజ్యాన్ని వాళ్ళు ఫార్మేట్ చేయలేకపోయారు. వెనకకైతే తిరిగి వచ్చారు. యేసుక్రీస్తునందే రాజ్యం దొరుకుతుందని వాళ్ళు అప్పటికీ ఎదురు చూస్తున్నారు 400 సంవత్సరాలుగా. యూదుల యొక్క చరిత్ర అది. కాబట్టి ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, సిద్కియాకు ఇక భవిష్యత్తు లేదు. సిద్కియా కుమారులు చంపబడినారు. సిద్కియా గుడ్డివాడు చేయబడ్డాడు. సిద్కియా బబులోనికి తీసుకొని పోబడ్డాడు. ఇక యెరూషలేములో దావీదు యొక్క వంశములో మరొక రాజు లేచుట జరగదు. మెస్సియా తప్ప మరొక రాజు రావటానికి అవకాశం లేని పరిస్థితి ఆనాడు ఏర్పడింది. అది నాటబడినను వృద్ధి పొందునా, అది నాటబడినను వృద్ధి నొందునా, వృద్ధి నొందదు. తూర్పుగాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. తూర్పుగాలి అన్నప్పుడు మళ్ళీ బబులోను. కనుక తూర్పుగాలి విసరగా అక్కడ పూర్తిగా ఎండిపోవును. నాటబడిన పొదిలోనే అది ఎండిపోనంటే ఆరంభంలోనే, ఇక దానికి ఎదుగుదల లేకుండానే పొదిలోనే ప్రారంభంలోనే నాశనం అయిపోతుంది అని అన్నాడు. ఇది ఇప్పుడు కదా. 11వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, తిరుగుబాటు చేయు వీరితో ఇట్లను, ఈ మాటల భావం మీకు తెలియదా? ఈ మాటల భావం మీకు తెలియదా? ఇప్పుడు నేను చెప్పాను చూసారు, ఆ స్టోరీయే మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ మాటల భావం మీకు తెలియదా? ఇదిగో బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును యెహోయాకీనును దాని అధిపతులను పట్టుకుని తన యొద్ద ఉండుటకు బబులోను పురమునకు వారిని తీసుకుని పోయెను. మరియు అతని రాజసంతతిలో ఒకనిని ఏర్పరిచి యెహోయాకీనును రాజు తీసుకుని పోయిన తరువాత మతన్యా అనబడినటువంటి వ్యక్తికి సిద్కియా అనే పేరు బబులోను రాజు పెట్టి ఆ ప్రాంతంలో యెరూషలేములోనే అతన్ని రాజుగా ఏర్పాటు చేయటం మీకు తెలియదా
మరియు రాజసంతతిలో ఒక నేర్పరిచి ఆ రాజ్యం క్షీణించి తిరుగుబాటు చేయలేక ఉండునట్లు తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైరుకొనుట వలన అది నిలిచి ఉండునట్లు అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణం చేయించి దేశంలోని పరాక్రమవంతులందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. యెహోయాకీను చెరపట్టబడినప్పుడు బలాఢ్యులు అనేక మంది తీసుకొని పోబడ్డారు. అలాగూ వెళ్ళిన తరువాత అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యములనిచ్చి సహాయం చేయాలని అడుగుటకై ఐగుప్తునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను సిద్కియా తిరుగుబాటు చేశాడు. అతడు వర్ధిల్లుతాడా? చూడండి, దేవుడిచ్చిన మాటకు వ్యతిరేకంగా దేవుని ప్రజలైనటువంటి యూదులు ఐగుప్తు రాజు యొక్క సహాయాన్ని తీసుకుంటే వర్ధిల్లుతారా? ఐగుప్తు గొప్ప రాజు అయితే అయి ఉండవచ్చు. దేవుని చిత్తము లేని చోట దేవుని పిల్లలు వర్ధిల్లుతారా? వర్ధిల్లరు, ఎన్నడూ వర్ధిల్లదు. అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకుంటాడా? తప్పించుకోడు. నిబంధనను భంగం చేశాడు కాబట్టి తప్పించుకోడు. ఎవరితో నిబంధన చేశాడు? బబులోను రాజుతో నిబంధన చేసుకున్నాడు. ఐగుప్తు రాజుతో జత కట్టడానికి వెళ్ళాడు. ఐగుప్తు రాజు యూదుల రాజుగా ఉన్నటువంటి సిద్కియాను చేర్చుకున్న కారణం చేత నెబుకద్నెజరు వెళ్ళి ఐగుప్తు మీద పడి వాళ్ళని నాశనం చేశాడు. అక్కడకు సిద్కియాను తీసుకెళ్ళాడు. రిబ్లా అనే పట్టణానికి తీసుకెళ్ళాడు. చూడండి, కళ్ళు పీకేశాడు. వర్ధిల్లునా? వర్ధిల్లడు. ఈ సందర్భంలోనే ఇర్మియాను సిద్కియా కొట్టించి చెరసాల్లో వేయించాడు. ఇర్మియా, నువ్వు ఒక్కడవే నాకు వ్యతిరేకంగా మాట్లాడతావు, అందరూ బాగా చెబుతున్నారు దైవ సేవకులు, నువ్వు మాత్రమే నాకు వ్యతిరేకంగా చెబుతావు అన్నాడు. నువ్వు యుద్ధానికి వెళ్ళి మరలా రావటం అంటే జరిగే పని కాదు. చాలా తేటగా చెప్పాడు ఇర్మియా. అయితే నేను వచ్చే వరకు నిన్ను ఈ గోతులను తోసించాలని చెప్పి పంపించాడు. అక్కడి నుంచి అతను బయటికి తీశారు. ఆ తర్వాత అతడు మరలా ఐగుప్తుకు వెళ్ళాడు. ఇర్మియా ఎండింగ్ డేస్ ఐగుప్తులో గడిచాయి. ఎవనికి తాను ప్రమాణము చేసి తాను నిర్లక్ష్య పెట్టినో, ఎవనితో తాను నిబంధన చేసుకుని భంగము చేసినో, ఎవడు తనను రాజుగా నియమించినో ఆ రాజునొద్దనే బబులోనుపురములోనే అతడు మృతి పొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఒక అవకాశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరు కాలములో సైతము అతను యెహోయాకీనును జయించినప్పటికీ తీసుకెళ్ళినప్పటికీ సిద్కియాకు ఒక అవకాశం ఇచ్చాడు. కప్పం కట్టేవారుగా ఉండండి, మీరు బ్రతకండి, ఇబ్బంది పాలు పడకండి, నేను మీకు సహాయం చేస్తాను, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. ఎంత ప్రోత్సాహంగా చెప్పాడు. అయినా సరే మాకు కుదరదని చెప్పి తిరుగుబాటు చేశాడు. సిద్కియా డైరెక్ట్గా తనంతట దాన్ని తిరుగుబాటు చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ ఐగుప్తురాజు సహాయం కోసం వెళ్ళాడు. ఎప్పుడూ కూడాను మనం మన మానవ బలాలను పెంచుకోవటానికి చూస్తాం. ఇది మానవ సహజం. మానవ బలాలను పెంచుకొని నువ్వు స్థిరత్వం వైపు అడుగులేస్తున్నాను అని అనుకుంటే పొరపాటు. నీవు దేవుని చిత్తంపై ఆధారపడి బలం పొందాలి. యవనస్తుడా తిమోతి, నీవు దేవుని కృప వలన బలవంతుడు కమ్ము అని అన్నాడు పౌలు గారు. దేవుని కృప వల్ల బలవంతుడు కావాలి. మనుషుల చేత, కమ్యూనిటీస్ చేత నువ్వు బలోపేతం అయితే చాలదు. కనుక నీ బలం భౌతిక బలమైనంత మాత్రాన దైవ చిత్తాన్ని నీవు నీ జీవితంలో జరిగించుకోగలని అనుకోవటం అవివేకం అవుతుంది. కనుక సిద్కియా దెబ్బతింటానికి కారణం అదే. అతడు బబులోనుపురంలో మృతి నొందే వరకు ఉంటాడన్నాడు. అలాగే జరిగింది. యుద్ధము జరుగగా అనేక జనములు నిర్మూలం చేయాలని కల్దీయులు దెబ్బలు వేసి బురుజులు కట్టి ఉన్న సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయం ఎంత మాత్రము చెయ్యజాలడు. ఇట్ ఈస్ ఎ ప్రాఫెసీ, ప్రవచనం. ముందుగా చెబుతున్నాడు, ప్రవచిస్తున్నాడు. ఫరో ఎంత బలాన్ని తీసుకుని వెళ్ళినా సిద్కియాను రక్షించలేడు. దేవుడు సహాయము లేకుండా మానవులను ఎంత సహాయము నీవు తెచ్చుకున్నా నీ మిషన్ సక్సెస్ కాదు, నీకు సెక్యూరిటీ దొరకదు.
తన ప్రమాణము నిర్లక్ష్యము పెట్టి తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసినే అతడు ఎంత మాత్రము తప్పించుకొనడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా. బబులోను రాజును యొక్క మనస్సును వంచి దేవుడు సిద్కియాతో ప్రమాణం చేయించాడు కనుక అది దేవుడు చేయించిన ప్రమాణం. వాస్తవంగా నెబుకద్నెజరు క్రూరుడు, వదలడు. కానీ నెబుకద్నెజరు చేత దేవుడే సిద్కియాతో ప్రమాణం చేయించాడు. కానీ సిద్కియా నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేసినందున దేవుడు చేయించిన ప్రమాణంపై తిరుగుబడినట్టుగా దేవుడు భావించాడు. అందుకు అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా, నా జీవముతోడ ఆ దోష శిక్ష అతడి తల మీద నేను మోపుతాను. అతడు ప్రమాణము దాటాడు కనుక అతని మీద ఆ శిక్ష నేను మోపుతాను అన్నాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క శీలం కనుక సిద్కియా తల మీదకు తానే శిక్షను తెచ్చుకున్నాడు. అతన్ని పట్టుకున్నట్టుకై నేను వలయొగ్గి అతన్ని చిక్కించుకుని బబులోను పురముగా అతను తీసుకుని పోయి నా మీద అతను చేసి ఉన్న విశ్వాసఘాతకాన్ని బట్టి అక్కడనే నేను అతనితో వ్యాజ్యమాడుతాను. మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చినని మీరు తెలుసుకునేటట్లు అతను దండు వారందరిలో తప్పించుకుని పారిపోయిన వారందరూ ఖడ్గము చేత కూలిపోతారు, శేషించిన వారు నలుదిక్కులో చెదిరిపోతారు. కొందరు ఐగుప్తుకు పారిపోయారు, ఐగుప్తులో సహితం అక్కడ వాళ్ళని చంపేశారు. కనుక సిద్కియా యొక్క పరివారం పారిపోయి తప్పించుకోవాలనుకున్నా పారిపోయినా కూడాను తప్పించుకోలేని దుస్థితికి దేవుడు వారిని తీసుకొచ్చాడు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుదును, పైగా నున్న దాని శాఖలలో లేత దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టుగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొను, దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడుననియు, పచ్చని చెట్టు ఎండిపోవనట్లు ఎండి చెట్టు వికసించినట్లు చేయువాడుననియు భూమి యందుండు సకలమైన చెట్టుకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దానిని నెరవేర్చెదను. చెట్టు అంటే దేశం, ఇక్కడ నేషన్. భూమి మీద ఉన్న సకల చెట్లు అంటే ఆల్ ద నేషన్స్ ఆన్ ద ఎర్త్ విల్ నో. వారికి తెలుస్తుంది ఏమిటనగా దేవుడు ఏర్పరిచినటువంటి రాజ్యము బబులోను. నెబుకద్నెజరుకు దేవుడు వీరిని అప్పగించాడు. వరల్డ్ పవర్ బాబిలోన్ కింగ్ నెబుకద్నెజరుకు దేవుడే ఇచ్చాడని లోకం అర్థం చేసుకుంటుంది అన్నాడు. దానియేలు గ్రంథంలో ఈ బబులోను చక్రవర్తి దేవుడిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను తనదిగా భావించి గడ్డి మేశాడు 7 సంవత్సరాలు. ఏ రాజ్యమైనా దేవుని చేతిలో ఉన్నది. ప్రతి రాజు దేవుని చేతిలో ఉన్నాడు. దేవుని ప్రజలను కష్టపెట్టాలని ప్రయత్నించే, నష్టపరచాలని పనిచేసే ప్రతి శక్తి నిర్వీర్యం చేయగలిగిన సమర్థుడైన దేవుడు ఉన్నాడని బైబిల్ చెబుతోంది. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ దంపతులు, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్, కుమారుడు మురళీ గంగాధర్ సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, సహకారం ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. ఈ మాసము అంతము వరకు సహకారులు కావాలని అడుగుగా మీరు పంపినందుకు కృతజ్ఞతలు. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి.
ప్రభు చరిత్ర తెలుసుకుంటున్నాం. దేవా నిన్ను గుర్తెరుగుట మా జీవితాల్లో నేర్పండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.